ఈశ్వరం వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన రాముడు పాతకం పోగొట్టుకోవడానికి లింగ ప్రతిష్ఠ చేశాడు కదా. కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు శివుడు. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము, రామేశ్వరము. కాబట్టి రాముడి కన్నా గొప్పవాడు శివుడు అన్నారు. అంటే కొంతమంది అన్నారు, కాదు కాదయ్యా, ఆయన మనుష్యుడిగా ఎలా ప్రవర్తించాలో చూపించడానికి వచ్చాడు రామచంద్రమూర్తిగా. అందుకని శివారాధన ఎంత గొప్పదో, ఎలా పాపం పోగొట్టుకోవాలో చూపించాడు. కానీ పరమశివుడు కూడా రామనామం చేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు అది షష్ఠీ తత్పురుష సమాసం కాదు, రాముని యొక్క శివుడు కాదు, రాముని ఈశ్వరుడుగా కలిగిన శివుడు. కాబట్టి కలది కలవాడు వచ్చింది కాబట్టి బహువ్రీహి సమాసం. రాముడే ఈ శివుడికి ఈశ్వరుడు అని వాళ్ళు అన్నారు. రాముడికి శివుడు ఈశ్వరుడా, శివుడికి రాముడు ఈశ్వరుడా, రెండు వర్గాలయ్యి. ఇప్పుడు ఎవరు చెప్పాలి ఈ తీర్పు? అందరూ కలిసి ఎందుకు ఈ కొట్టుకోవడం, ఆయన్ని అడిగేస్తే గొడవ వదిలిపోతుంది.